దీనికోసం ఫస్ట్ అయితే ఎండుమిర్చిని నానబెట్టుకోవాలన్నమాట. ఎండుమిర్చి కొంచెం ఫాస్ట్‌గా నానాలి అంటే కొంచెం హాట్ వాటర్‌లో నానబెట్టుకుంటే ఎండుమిర్చి చాలా ఫాస్ట్‌గా నానిపోతుంది. సో ఫస్ట్ అయితే ఎండుమిర్చిని కారానికి తగినట్టుగా యాడ్ చేసుకొని హాట్ వాటర్‌లో నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎండుమిర్చి అనేది నానిపోయాయన్నమాట. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ అయితే ఒక 2 యాడ్ చేసుకోండి. పెద్దదైతే ఒకటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీలోకి వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా అంటే చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఎర్ర కారం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి ఏ తాలింపు కూడా అవసరం లేదు, ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా.